నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మా మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా. సార్, డిఎస్సి మీద అక్రమాలు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు గత కొంతకాలం నుంచి ధర్నాలు, నిరసనలు, నానా రచ్చ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అంతా. సో ఫైనల్గా లోకేష్ గారు రండి చర్చకు సిద్ధం అని చెప్పేసి ఆయన ట్వీట్ కూడా ఎక్స్లో పోస్ట్ కూడా చేశారు, ఒక మిస్టర్ బీన్ తోటి ఫన్నీగా. సో టైమ్ ఈజ్ వెయిటింగ్, ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి. అంటే ఆయన ఏదో ఒక స్క్రిప్ట్ కూడా ఇచ్చారంట, ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా లోకేష్ గారే చెప్పారంట. అసలు ఏంటి సార్ ఈ ప్రొసీజర్, చెప్పండి. లోకేష్ గారు ఒక వ్యంగ్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తీరుని దొంగకి తాళం ఇచ్చినట్టుగా ఆయనే చెప్పాడమ్మ. ఒకటేమో అసెంబ్లీని బహిష్కరించమన్నాడు, సో సమస్య లేదు. రెండోది, అసెంబ్లీలో జరుగుతున్న డిఎస్సి చర్చ కూడా హాజరు కావద్దు, అసెంబ్లీని బహిష్కరించినప్పుడు ఎట్లాగో హాజరు కాలేడు. మూడోది, అదే డిఎస్సి మీద చర్చ జరపాలని మళ్ళీ దాని మీదే ఆయనే ఒక నోటీస్ ఇవ్వటం. అంటే ఆయన చెప్పిన దానికి భిన్నంగా, అంటే పరస్పరం విరుద్ధంగా ఉంది. అలాగే నాలుగోది, చివరికి చర్చకు సిద్ధమేనా అని మళ్ళీ లోకేష్ గారి మీదే ఇంకొక సవాలు. అంటే పరస్పరం విరుద్ధంగా ఆయన చేసేదానికి చెప్పేదానికి పొంతన లేదు అనేది ఆయన ఈ 4 పాయింట్ల ద్వారా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు, జగన్మోహన్ రెడ్డి ఆచరిస్తున్న విధానాన్ని ప్రజల ముందు పెట్టాడు. ఒక పక్కేమో అసెంబ్లీని బహిష్కరిస్తాడు అతనే, రెండోదేమో చర్చకి హాజరు అవ్వడం, మూడోదేమో డిఎస్సి మీద చర్చ జరపాలని వాయిదా తీర్మానం ఇస్తాడు. ఒకవేళ తర్వాత మళ్ళీ నాలుగోది, చర్చకి సిద్ధమేనా అని ఇంకొక సవాలు లోకేష్ గారికి ఇస్తాడు. అందువల్ల బయట మైక్ ముందేమో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు, లోపలికి మాత్రం గైర్హాజరు. అంటే బయట ఏమో పులి, ఇంట్లోకి వస్తే పిల్లి, అసెంబ్లీలోకి రావట్లేదు, బయట మాత్రం పులిలాగా గాండ్రిస్తున్నాడు. ఉపయోగం ఉంది, ఎక్కడ గాండ్రించాలో అక్కడ గాండ్రించమని చెబుతున్నాడు ఆయన. అట్లా ఒక రకంగా వ్యంగ్యంగా, అంటే జగన్మోహన్ రెడ్డి ఒక తీరుని, లేకపోతే ఇది నిజమైన పోరాటమా, లేకపోతే ఒక పొలిటికల్ కంటెంట్, ఒక డ్రామా ఆడుతున్నావా, నువ్వు ప్రజల ముందు ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నావు, కానీ నీకు నిజమైన ఆరాటం కానీ, నీకు నిజమైన శ్రద్ధ కానీ, ఈ అంశం మీద నిజంగా ఏదన్నా జరిగితే దాన్ని సరిచేయాలన్న ఇది లేదు. అట్లాగే నిజంగా కనుక చర్చకి కావాలని అనుకుంటే నువ్వు అసెంబ్లీకి రమ్మంటున్నాడు. అసెంబ్లీకి వస్తే పూర్తి స్థాయి చర్చ జరుగుతుంది, ఏం జరిగిందో మేము అన్నీ వివరిస్తామని. అట్లాగే ఆరోపణలు ఏమో బయట అసెంబ్లీలో నిజాలు వినొచ్చు, నువ్వు చేసే ఆరోపణలు. లోపలికి వస్తే మేము నిజాలు చూపిస్తాం, సినిమా ఫ్యాక్ట్. నువ్వు బయట ఊహించుకుంటున్నావు, ఊహించుకున్నది వేరు, నిజం సినిమా చూసింది వేరు. అట్లా ఇవాళ చాయిస్ ఈజ్ యువర్స్, ఒక ఛాలెంజ్. అంటే సినిమాటిక్గా ఉంది ఇది. అంటే ఇవాళ ఉన్న యూత్కి అర్థమయ్యేటట్టుగా జగన్ ఏంటి, అతను ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఈ యువతరం భాషలో చెప్పాడు. మామూలుగా అయితే ఈ వివరణలు చాలా ఇవ్వాలి, కానీ అట్లా కాదు, చిన్న చిన్న వర్డ్స్తోనే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రణాళికని, లేకపోతే వ్యూహం ప్రణాళిక కన్నా ఇది ఒక వ్యూహం అనమాట. అంటే జనాల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నాడు. తనేదో ఛాలెంజ్ చేస్తున్నట్టు, తను దీని మీద పోరాటం చేస్తున్నట్టు, బయట శిబిరాలు ఏర్పాటు చేయించడం, అందులో నా వయసు లాంటి వ్యక్తులు కూడా తీసుకెళ్ళి అక్కడ నినాదాలు ఇప్పించడం, పేకాటలు ఆడించడం, ఇవన్నీ కాదు. అసెంబ్లీకి రావయ్యా అని అడిగాడు. ఇక నువ్వు అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడేదానికి, నువ్వు అసెంబ్లీకి గైర్హాజరవుతూ తప్పించుకోవటం ఎందుకనేది ఇవాళ అంటే పట్టుగొడ్డలో పెట్టి చెప్పుతో కొట్టినట్టుగా చెప్పాడు. నువ్వు చెబుతుంది వేరు, చేస్తుంది వేరు. ప్రజల ముందు ఒక జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని అత్యంత సూక్ష్మంగా, సున్నితంగా, వ్యంగ్యంగా ఆవిష్కరించాడు లోకేష్ గారు. ఇక ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి కూడా ఏముంటుంది, ఆయన ప్రతిదీ చెప్పింది కరెక్టే కదా. అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీని బహిష్కరిస్తున్నాడు, చర్చలో పాల్గొడు, మళ్ళీ తర్వాత దానికి చర్చ కోసం పట్టుబడతాడు, తర్వాత చర్చ పెడితేనేమో మళ్ళీ వీళ్ళని చర్చకి సిద్ధమా అని వీళ్ళని అడుగుతున్నాడు. అసెంబ్లీలో వాళ్ళు రెడీగా కూర్చుంటున్నారు కదా నీకోసం, ఏ క్షణంలో వచ్చినా కానీ సిద్ధమని. కాబట్టి ఒక రకంగా అంటే నువ్వు ఆడపిల్ల నా ముందున్నావు కాబట్టి కొన్ని మాట చెప్పలేకపోతున్నాం, కానీ ఒక నగ్న స్వరూపాన్ని జగన్మోహన్ రెడ్డి చూపించినట్టు అయింది వాళ్ళ. అది సార్, నిజంగా చూసుకుంటే ఓ పక్కనేమో డిఎస్సి మీద మాకు న్యాయం కావాలంటారు, మరి రెండి చర్చ కంటే రారు సార్. అదే కదా, ఏం కావాలి అసలు వాళ్ళకి, ఏం కావాలనేది ఆయన చెప్పింది. ఇవాళ నువ్వు జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ప్రతి వేషాన్ని ఆయన సింపుల్గా చెప్పేశాడు. అతను అసెంబ్లీకి రాడు, అసెంబ్లీలో
చర్చిలో పాల్గొడు, మళ్ళీ చర్చికి జరపాలని ఆయనే తీర్మానం చేస్తాడు. తీర్మానం చేసి మళ్ళీ తర్వాత మీరు చర్చికి సిద్ధమా అని మేమంతా సిద్ధంగా ఉండి మ్యాటర్ అంతా రెడీగా పట్టు కూర్చుని 70 mm సినిమాలాగా చూపిస్తాం రారా నాయన అంటే రావట్లేదనేది. జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఒకరోజు అర్థం కాదు, లేకపోతే ఒక పూట అర్థం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ అసెంబ్లీ నిన్న నుంచి సమావేశాలు మొదలైనవి కదా, ఎంతకన్నా మంచి అవకాశం ఎక్కడుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డిలో ఏం విషయం లేదు అక్కడ. ఆయన డొల్లతనాన్ని, ఆయన పిరికితనాన్ని, ఆయనలో ఉన్న తప్పించుకునే ధోరణి లోకేష్ గారు ఆయన స్థాయిలోనే వ్యంగ్యంగా చెప్పేశాడు. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డికి వాయిస్ ఇంకా ఉంటుందని అయితే నేను అనుకోను. ఇంకా ఆయన పార్టీ నాయకులకు కూడా అర్థం కావాలి ఇంకా ఆయన ఫాలో అవుతున్నారు ఎందుకు దీని మీద. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంతకన్నా మించి గ్రూప్ 1లో జరిగిన అరాచకాల మీద సిట్ ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు వాళ్ళకి ప్రాణకంటకంగా ఉంది. వాళ్ళ పార్టీకి ఏం మాట్లాడగలుగుతారు? అందులోంచి తప్పించుకునే అవకాశం కూడా లేదు. అది ఎవరు రాజకీయ ఆరోపణలు కాదు, హైకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సిట్టు పగడ్బందీగా చేసి ఇచ్చిన లిఖితపూర్వక నివేదిక అది. కాబట్టి అందులో తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఎవరినో ఏదో చేయబోయి ఇప్పుడు ఆయనే దాంట్లో పడ్డాడు, బావిలో పడ్డట్టు అయింది. ఎవరినో తొయ్యాలని చూశాడు, వాళ్ళు బావిలో పడే పరిస్థితి లేదు. కానీ ఈయన చాలా లోతైన బావిలో, ఇప్పుడు ఎవరినో బావిలో దోద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి అధపాతాళంలో ఉన్న బావిలో పడ్డాడు. ఇప్పుడు గ్రూప్ 1 జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వాయిస్ ఉంటుందని అయితే మనం అనుకోలేము. థ్యాంక్ యూ అమ్మా మౌనిక, మన వీక్షకులకు. Please subscribe to Leo News for more videos.